సిస్టర్ అనురా సిస్టర్ అనురాధ గారు విజయవాడ నుంచి ప్రశ్న అడుగుతున్నారండి. కుటుంబంలో ఎవరన్నా తెలిసి తెలియక పాపం చేస్తే మనకొచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయా? అదేవిధంగా మరొక ప్రశ్న, నేను అమ్మిన స్థలంలో నుండి దశమ భాగం ఇవ్వాలనుకున్నప్పుడు మా కుటుంబస్తులు దశమ భాగం ఇవ్వకుండా నన్ను ఆటంకపరుస్తున్నారు. వాళ్ళు దేవుడిని నమ్మలేదు. మరి వాళ్ళని బట్టి రక్షించబడిన నాకు శాపం వస్తుందా అని ప్రశ్న అడుగుతున్నారండి. కుటుంబంలో ఒకరు పాపం చేస్తే ఇల్లంతట్లో ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కాబట్టి మీరు ఎంత ప్రార్థన చేసినా వేస్టే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని బిడ్డలు. ఎందుకంటే పాత నిబంధన తీసుకొస్తారు. పాత నిబంధనలో అక్కడ యెహోషువ అంటాడు కదా, మరి ఆకాన్ చేసిన పాపాన్ని బట్టి అందరూ వాళ్ళ యుద్ధంలో ఓడిపోతారు కదా. కాబట్టి ఇది అన్ని జనులైన రక్షణలోకి వచ్చే వాళ్ళ ఇంట్లో కూడా చెప్తారు. ఇంట్లోనే ఒకళ్ళు నమ్ముకొని ఉంటారు. మరి సమస్యలు పోవాలంటే అమ్మమ్మ అంత త్వరగా పోవు, మీ ఇంట్లో ఎవరో పాపం చేస్తున్నారు, ఆయన మందు తాగుతున్నాడు కాబట్టి వీళ్ళందరికీ శాపమే ఉంటుందమ్మా అని. ఇది ఆపి నువ్వు ప్రార్థిస్తున్నావు కదా తల్లి, నీ విశ్వాసం చొప్పున నువ్వు ప్రార్థిస్తూ దేవుని మీద మొరపెడుతూ ఉండు. నీ ఇల్లంతా రక్షణలోకి తీసుకొస్తాడు దేవుడు. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మొరపెడదాం. కొన్నేలి ప్రార్థన విన్న తర్వాత ఆయన బంధుమిత్రులందరికీ సువార్త వెళ్ళింది. అందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా. అపోస్తలుల 10వ అధ్యాయం చదువుకోమనండి. అన్ని జిల్లా వాళ్ళు బ్యాప్టిజం కూడా పొందలే. ఫస్ట్ టైం మెసేజ్ వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడు. సో దేవుని యొక్క ఆత్మ అందరిని రక్షించాలని కోరుచున్నాడు కనుక మీరేం చేయాలంటే ప్రార్థన చేయండి. శాపం వస్తుంది శాపం వస్తుంది అని చెప్పుకుంటూ కూర్చుంటే అన్ని జిల్లాలో రక్షణలోకి ఎవరు వస్తారు చెప్పండి? ముందు ఒకళ్ళే వస్తారు ఇంట్లో. వాళ్ళని బట్టి ఇంట్లో ఎవరో పాపం చేశారు కాబట్టి మీకు అవట్లేదు, ఆయన సిగరెట్ తాగుతున్నాడు, మీ తమ్ముడే మందు తాగుతున్నాడు, మీ పెదనాన్నే ఇంకేదో చేస్తున్నాడు, పేకాట ఆడుతున్నాడు కాబట్టి మీ ఇంటికి శాపం వచ్చిందంటారా? భూమండలం అంతా శాపంలోనే ఉంది. మనం నిలబడి నడుస్తున్న భూమి శపించబడింది. అందుకే గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఎంత మంచి మొక్కలు నాటినా పక్కన కలుపు మొలుస్తుంది. పాస్టర్ గారి ఇంట్లో మొక్క నాటండి అంటే పాస్టర్ గారి ఇంటి ముందు కానీ వెనక కానీ మొక్క నాటండి, కలుపు లేదా? కలుపు రావట్లేదా? వస్తుందిగా. అంటే పాస్టర్ గారి ఇంట్లో కూడా శాపాలు ఉన్నట్టేనా? గమనించట్లేరా? ఈ భూమండలమే శపించబడినప్పుడు ఈ భూమండలం మీద ఉన్న మనం అంతా రక్షణలోకి రావాలి. అందుకే మన శాపాలని యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో భరించాడు. అది నమ్మమని చెప్పండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14లో మన నిమిత్తం ఆయన శాపం అయ్యాడు, మన పాపల నిమిత్తం ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన్ను చూడమనండి, యేసును చూడమని. శాపం ఉంది శాపం ఉందని చెప్పి వాళ్ళని భయపెట్టుకు తినేయకండి. దయచేసి ఆ శాపం పోగొట్టే విరుగుడు యేసుక్రీస్తులో ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తంలో విరుగుడు ఉందమ్మా అని చెప్పండి. దోమలు ఉన్నాయి అని చెప్పడం కంటే దోమలను ఎలా వెళ్ళగొట్టాలో చెప్పండి. తర్వాత ఏంటిది, మరి ఈగలు వస్తున్నాయి ఈగలు రాకూడదంటే ఈగలు రాకుండా కిటికీకి విండోస్కి నెట్ డోర్ పెట్టుకోండి, అవి వస్తూనే ఉంటాయి రాకుండా. అలాగే యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరించండి. ఓకే. తర్వాత దాని మరొక ప్రశ్న కూడా మీరు అడిగినట్టుగా ఉంది. సో కుటుంబస్తులందరూ అడ్డగించారు అంటే ఇంటి వాళ్ళందరూ ఒప్పుకోకుండా మీరు ఎలా ఇవ్వగలుగుతారు? మీరు ఇవ్వాలని ఆశతో ఉన్నారు. అయితే మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, మీరు ప్రార్థించండి, దేవుని మేము భారం మోపండి అంతే. లేదు దానికి వల్ల నువ్వు అన్నావు కాబట్టి రాకపోతే నీకు శాపం వస్తుంది. అసలు ఈ శాపం వస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కువైపోయారేంటి? ఆమె బాధను అర్థం చేసుకుని వాళ్ళని రక్షణ నడిపించండి. ఆమె కుటుంబం రక్షణలోకి రావాలి. ముందు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, వాళ్ళమే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం శాపం ఉందో ప్రకటించమన్నాడు యేసయ్య. ఏం చెప్పమంటే ఏం చెప్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రతి ఇంట్లో ఏ శాపం ఉందో చెప్పిరండి అన్నాడా? శుభవార్త చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థించమ్మా. మరి దేవుని కనికరం చొప్పున నువ్వు దీవించబడాలని మా ప్రార్థన. మీకైతే ఆశ ఉంది, మరి ఇంటి వాళ్ళంతా ఒప్పుకున్నప్పుడు మీరు బలవంతంగా తీసుకొస్తే మీకు వాళ్ళ గొడవలు అయిపోతాయి కనుక మీరు చేయవలసింది ప్రార్థించండి అంతే. మీకు వీలైనప్పుడు అదే ప్రభు మీ చేతికి అప్పగించినప్పుడు మీరు చెప్పండి, ఇలా దశంభాగం ఇవ్వాలని అనుకున్నాను లేదా మొక్కబడి చేసుకున్నానని. వాళ్ళు పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఒప్పుకోరు చాలామంది, ఎందుకంటే ఇంత డబ్బు మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారు. అది విశ్వాసకి అయితే దాని అర్థం ఏంటో తెలుస్తుంది, విశ్వాసం లేని వారికి దాని అర్థం తెలియదు. సో ప్రార్థించి విశ్వాసం మూలంగా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇవ్వలేకపోయినా దేవుడు మిమ్మల్ని క్షేపించడు. ప్రార్థించండి, ప్రభు మేము భారం మోపండి, ప్రభు నాకైతే ఇవ్వాలని ఉంది, పరిస్థితి బాగాలేదు కనుక నేను ఇవ్వలేకపోతాను. వాళ్ళ హృదయాలు మార్చమని ప్రార్థన చేయండి. కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. అవిశ్వాసి కూడా యథార్థవంతుడు, నమ్మదగినవాడు, మంచిగా చేస్తాడు అని తెలిస్తే వ్యాపారం అనేది, బిజినెస్ అనేటువంటిది క్రైస్తవుల మధ్యలోనే జరగట్లా. అన్యులు అందరూ కలిసి చేస్తున్నారు. ప్రపంచం అంతా బిజినెస్ జరుగుతుంది. యూదులు కూడా ఉన్నారు ప్రపంచంలో. యూదులు వ్యాపారంలో నెంబర్ 1 పీపుల్. వాళ్ళు ప్రపంచం అంతా చేస్తున్నారు. మరి ఇక్కడ అనేక రకాలైన కార్యక్రమాలు ఉంటాయి. క్రైస్తవునితోనే చేద్దామంటే క్రైస్తవుల్లో చాలామంది వ్యాపారం చేయని వాళ్ళు ఉండొచ్చు మీ ప్రాంతంలో. మరి ఎవరితో కలిసి చేయాలి? అతను క్రైస్తవుడు కాదు,
మీకేం పార్ట్నర్షిప్ కావాలి, చేయాలనుకుంటున్నారు. అయితే ఆ అన్యుడైన వ్యక్తి కూడా యథార్థవంతుడా కాదా అని చెక్ చేసుకోండి. కొంతమంది అన్యుల్లో కూడా ఎంతోమంది యథార్థంగా ఉన్న ఉంటారు. మాటకు నిలబడే రకమా కాదా. అలాగే అగ్రిమెంట్స్ ఉన్నాయి. అందుకే కదా ఎంత క్రైస్తవులైనా, క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు ఇల్లు కొంటున్నా ఏం రాయించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి? రిజిస్ట్రేషన్. ఇద్దరు క్రైస్తవులే కదండి, మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటున్నారు? అది చట్ట ప్రకారంగా పేపర్స్ ఉండడమే న్యాయం, ధర్మం. కాబట్టి మరి క్రైస్తవుడు ఈ బ్రదరు అన్నదమ్ములు అమ్ముకున్నప్పుడే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు ఇద్దరు. అన్నదమ్ములు కూడా తమ్ముడు స్థలం అన్న కొన్నా, అన్న స్థలం తమ్ముడు కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఒకే ఇంటి సోదరులు కదా. అలాగే క్రైస్తవులు కూడా మీరు ఎవరితో వ్యాపారం చేస్తుంది దానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి, దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఆ యొక్క లాయర్స్ని అడిగినప్పుడు వారు చెప్తారు, దాని ప్రకారంగా మీరు డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. మరి పార్ట్నర్షిప్ అన్నప్పుడు ఎంత ఏంటని తెలుసుకొని ప్రార్థన చేసుకుని దాని ప్రకారంగా మీకు లాభాలు రావడమా, మరి సంపాదించిన దాంట్లో ఏంటనేది చూసుకోవాలి. అది వాళ్ళ అవిశ్వాసులతో విజోడుగా ఉండొద్దు అన్నాడు ఒక దగ్గర. సహవాసం చేయొద్దండి. వాళ్ళతో పాటు మందు షాపుకి వెళ్ళడం, వాళ్ళతో పాటు ప్యాకెట్ ఆడడం, వాళ్ళతో పాటు పనికి మాలిన స్థలాలకు తిరగడం, పాపాలు చేయడం, పాపాలు తెచ్చుకోవడం, అది వాక్య విరుద్ధమైంది. కానీ పని చేయాలంటే ఈ లోకంలో అవిశ్వాసులతో కలిసి ప్రయాణం చేయకపోతే నువ్వు ఎలా ఉండగలవు భూమి మీద? నువ్వు ఎక్కిన ట్రైన్లో, మెట్రోలో అందరూ విశ్వాసులు ఎక్కుతారా? మీరు ఎక్కిన బస్సులో, మీరు వెళ్తున్న ట్రైన్లో కానీ, మీరు వెళ్తున్న ఫ్లైట్లో అందరూ విశ్వాసులేనా? కాదండి. ఒకవేళ ఆటో ఎక్కాలనుకున్నారు, ఆటో ఆపి బాబు నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు అని అడుగుతారా? బస్సు ఎక్కడానికి బస్సు ఆపినప్పుడు ఆగండి అని చెప్పి బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ప్రభుని నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావా, లేకపోతే నీ బస్సు ఎక్కనని అంటారా? లేదండి. అన్ని జనులతో పాటు ప్రయాణం చేస్తున్నాం కదా. ఈ లోకంలో అన్ని జనులతో పాటు మనం అన్ని ప్రయాణాలు, వ్యాపారాలు అన్నీ సాగుతూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళ అలవాట్లు మీరు నేర్చుకోవద్దు, వారి కోసం ప్రేర్ చేయండి, వాళ్ళని వెలుగులోకి తీసుకురండి. అంతవరకే. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న బ్రదర్ కోటి గారు ముంబై నుండి ఈ విధంగా అడుగుతున్నారు. పాస్టర్ గారు, మనసులో అనుకునే విషయాలు దురాత్మలకు తెలుస్తాయా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మనస్సులో అనుకునే విషయాలు దురాత్మలకు తెలుస్తాయా? హృదయ రహస్యాలు ఎరిగిన వాడు యెహోవా మాత్రమే. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 16 వర్స్ 6 and 7 and 8. హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఎవరంట? మనుషులు పైరూపను చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే. చూద్దాం. ఇక్కడే కాదు, మరొక వచనం కూడా ఉంటుంది. హృదయ ఆలోచనలను ఎరిగిన వాడు ఎవరంట? యెహోవాయే. దెయ్యాలకు మన హృదయంలోని ఆలోచన తెలుసా? తెలీదు. తెలియదు అనండి. తెలీదు పాస్టర్ గారు. కానీ మనం గాల్లో మాట్లాడిన మాటలాటికి వినబడ్డాయా? వినిపిస్తాయి. వినబడతాయి. ఎందుకంటే రేడియో స్టేషన్లో ఉన్న మాటలు మన ఇంట్లో ఉన్న రేడియో, ఒక రేడియో మీ దగ్గర ఉందనుకోండి, ఎక్కడో రేడియో స్టేషన్లో వచ్చే వార్తలు మీ రేడియోలోకి వస్తాయా? వస్తాయి. మధ్యలో వైర్ ఉందా? లేదు. ఎలా వచ్చాయి? తరంగాల ద్వారా. ఇప్పుడు ఉదయకాలం 7:30 గంటలైంది వార్తల సమయం అన్నారనుకోండి, మీకు 8:30 కనబడుతుందా? లేదు పాస్టర్ గారు. ఏంటి చెప్పాలి? లేదండి. మరి రేడియో స్టేషన్ 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా అదే సెకండ్లో మీకు ఏమొస్తుంది? ఎలా వచ్చింది? 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేడియో స్టేషన్లో చెప్తే ఆ మాట మీ ఇంటికి రావడానికి, మీ రేడియోలోకి రావడానికి వైర్ ఏమీ లేదు కదా, కనీసం 1 minute టైం పట్టాలిగా. అవునండి. చెప్పాలి. అవును. 36 నిమిషాలు అవుతుంది, 7:30 అన్నట్లయితే 7:35 అవుద్దా? అవును. ఎగ్జాక్ట్గా. అంటే ఏంటి? గాలి తరంగాల వల్ల దేవుడు పెట్టిన టెక్నాలజీ ఎంత అద్భుతమైంది చూడండి. మనుషులు వాడుకుంటున్నాం కానీ ఆ దేవుడిని స్తుతించట్లేదు. గాలి ద్వారా ప్రయాణం చేస్తుంది. అలాగే దురాత్మలు కూడా గాలి స్వరూపులు, దైపాత్మలు. గాలిలో మనం పలికే ప్రతి మాట అవి వింటున్నాయి. మరి ప్రేయర్ కూడా చేస్తున్నాం కదండి, ప్రార్థన కూడా వింటాయి కదా. నువ్వేం భయపడనక్కర్లా, ప్రార్థన జోలికి అవి రావు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు నామములో పలుకుతున్నాం కదా. అసలు ప్రార్థన అంటేనే వాటికి ఒళ్ళు మండిపోద్ది. ఎలుగుబంట్లు వస్తున్నప్పుడు అక్కడ నిప్పు పెడితే ఏం చేస్తాయి చెప్పండి? పారిపోతాయి. అగ్ని జ్వాల దివిటీలు కనబడితే పారిపోతాయి. అలాగే ప్రార్థించే వాళ్ళు దెయ్యాలకు ఎలా కనబడతాడు? వెలుగుతున్న దివిటి వల్లే కనిపిస్తాడు, అగ్ని వల్లే కనిపిస్తాడు. అందులో ఏ నామలోనూ ప్రార్థన చేస్తున్నావు? యేసు నామములో. అసలు ఆ పరిసరాలకు రావు. అవి విన్నా ఆ ప్రేయర్ యేసు నామములో సీల్ చేయబడింది. దాన్ని ఎవరు కాపీ చేయడానికో ఇబ్బంది పెట్టడానికో అవకాశం లేదు. మిగిలిన మాటలన్నీ వాటికి తెలుసు, గాల్లో మాట్లాడు. అందుకే కొందరు చూడండి, ఈ మాంత్రికులు కొందరు చెప్తుంటారు, ఈరోజు మీరు ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు మీ ఇంటి బయట గడేస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు, నిజమా అంటే షాక్ అవుతారు మీరు. నేను నిజంగా ఆ మాట అన్నానే నా ఫ్రెండ్తో,
ఇద్దరం గుమ్మం దగ్గర ఉన్నాం, తాళం వేస్తున్నప్పుడు మాట్లాడాం. ఈయనకి ఎలా తెలుసు? గాలి అనండి, గాలి మోసుకొచ్చింది. మీరు ఎప్పుడైనా విన్నారా? దెయ్యం పట్టినండి మన భాషలో గాలి పట్టింది అడిగన్నాను, విన్నారా? విన్నాం అమ్మాయికి పాస్టర్ గాలి పట్టింది, ఆ అబ్బాయికి గాలి పట్టిందని. మన విన్నామండి. భాషలోనే దాని అర్థం ఉంది. గాలి పడ్డం అంటే దెయ్యాలు పడ్డం. ఈ దెయ్యాలకి గాలి వార్తలు ఏంటో తెలుసు, అవి వింటూ ఉంటాయి. కాబట్టి వాటిని చూసి భయపడినకల్లా. నువ్వు పలికిన మాట, నువ్వు షేర్ చేసుకున్నవి అవి వినగలవు, కానీ నీ హృదయంలో ఉన్న తలంపులు మాత్రం వాటికి తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఎవరంట? దేవుడు మాత్రమే. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మహేశ్వరి గారు మాచర్ల నుంచి ఈ విధంగా అడుగుతున్నారు. నూతనంగా రక్షించబడిన వారు ఏ విధమైన సహవాసం కలిగి ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలి, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి అని వారికున్న సందేహాలు, ప్రశ్నలు అడుగుతున్నారండి. అంటే పరలోక ప్రార్థన ఒకటి చేసి వదిలేయడం కాదు. మీరు ప్రార్థనలో మీ దేవుని సన్నిధిలో మొరపెట్టండి, మీ విషయాలను రాసుకోండి. ఎవరికి తెలియదు, మీ గదిలో మీరు ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గర మొరపెడతారు. అలాగే యూట్యూబ్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరేం ప్రార్థన చేస్తున్నారో ఎవరికి తెలియదు. జూమ్లో మీరు కనెక్ట్ అయ్యారు, యూట్యూబ్లో కనెక్ట్ అయ్యారు, కానీ మీరు చేస్తుంది దేవునికి వినబడుతుంది. కాబట్టి చేతులు పెట్టి వాటి మీద పెట్టి ప్రార్థన చేస్తారు. ఎంతోమంది జవాబులు పొందడం మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధంగా చేయొచ్చు. అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు 24 గంటలు భోజనం లేకుండా నీళ్లు తాగుతూ ఉండొచ్చు. లేదు ఉదయకాలం మధ్యాహ్నం బాగా కష్టపడతానంటే ఉదయం తినండి, మధ్యాహ్నం తినండి, రాత్రికి ఏం తినొద్దు, మళ్ళీ మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ వరకు ప్రార్థనలో నీరు తాగుతూ ఉండొచ్చు. మీ విషయాలని దేవునితో మాట్లాడుకోండి. వ్యక్తిగత ప్రార్థన సమయం తీసుకోండి, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ప్రార్థన చేసుకోండి. చూడండి, మన ఆత్మశుద్ధి, శరీర శుద్ధి బ్రష్ చేస్తున్నప్పుడు మనం అందరితో కలిసి చేయకుండా మనం ఓన్గా చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం. అలాగనే వ్యక్తిగత ప్రార్థన అనేది ఒకటి ఉండాలి. అది మీ ఆత్మకు, మీ యొక్క ఆత్మీయతకు మంచిది. తర్వాత మరి మీరు అడిగిన మరో ప్రశ్న, పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలి? పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోవాలంటున్నారు. పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తు నా ప్రభు అని అంగీకరించి రక్షణలోకి రావడమే కష్టం. సో మీరు రక్షించబడ్డారు, యేసునందు విశ్వాసం ఉంచారు, అలాగే ప్రభు అయిన యేసునందు నమ్మిక ఉంచారంటే పరిశుద్ధాత్మ మీలో ఉండబట్టే. ఓకే, పరిశుద్ధాత్మను కలిగి ముందుకు సాగాలి మీరు. 1 కొరింథీ 12:1-2 పరిశుద్ధాత్మ సాయం లేకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవడం అంటే ఆయన ప్రభుత్వంలోకి రావడం, ఆయన రక్షణలోకి రావడం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవడును యేసు ప్రభువుని ఒప్పుకోవడం అసాధ్యమని బైబిల్లో రాయబడింది. మీరు పరిశుద్ధ గ్రంథం తీసుకోండి, 12వ అధ్యాయంలోనే 1-2 వచనాల్లో మీరు చూడొచ్చు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అంటే యేసు ప్రభువుని మీరు ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉండబట్టే. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ వచనాన్ని మీరు హైలైట్ చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ వచన ప్రకారంగా యేసు నా రక్షకుడు అని పిలవడానికి కూడా, నా ప్రభువా నన్ను రక్షించు అని చెప్పడానికి, నా పాపాలని ఒప్పుకోవడానికి, యేసే నా రక్షకుడిని నేను అంగీకరించి బాప్తిసం కావాలని అడగడానికి కూడా ఆత్మ నడిపింపు కావాలి. ఓకే, ఆత్మ లేదు, మీకు ఆత్మ లేదు, మీకు ఆత్మ లేదని చెప్పే వాళ్ళందరికీ చెప్పండి, ఆత్మ లేకుండా నేను ప్రభు ఎద్దుకు రాలేదు. అయితే ఆత్మ వరము, భాష వరం అనేది వేరు, వరం వేరు, ఆత్మ కలిగి ఉండడం వేరు. సో వరము ఆత్మ, భాషా వరం, భాషలకు అర్థం చెప్పే వరము, మరి స్వస్థత వరము, అద్భుతములు చేయ వరం. ఇది అదే అధ్యాయం 12వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒకే ఆత్మ వల్ల ఈ వరాలన్నీ ఇవ్వబడ్డాయి. ఓకే, భాషా వరం కావాలంటే అడగండి, పొందుకోండి, దేవుని దగ్గర అడగండి. అంతేగాని భాషలు రాలేదంటే మీలో పరిశుద్ధాత్మ లేదని అనొద్దు. ఆత్మ లేకుండా వారు ప్రభు యుద్ధకు వచ్చి ఉండరు, వారు దేవుని యుద్ధగా రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటారు. అయితే ఇక్కడ ఇంకా డీప్గా కనెక్ట్ అవ్వడానికి ప్రార్థించండి, స్తుతించండి, పరిశుద్ధాత్మ నింపుదల కోసం అడగండి. ఆ నింపుదల మీ జీవితాలను బలపరుస్తుంది. వాటర్ బాటిల్లో ఏదో కొద్దిగా నీరు ఉండడం వేరు, అది నింపబడి ఉండడం వేరు కదా. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అన్నట్టుగా నన్ను నింపు ప్రభావాన్ని ప్రార్థన చేసుకోండి. మీరు ఆత్మచేత నింపబడే రోజు వచ్చింది గాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, సిస్టర్ కుమారి గారు అమలాపురం నుండి ఈ విధంగా అడుగుతున్న పాస్టర్ గారు, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలకు అదేవిధంగా యేసుక్రీస్తు 39 కొరడా దెబ్బలు తిన్నారు కదా, ఈ రెండింటికి ఏమన్నా సంబంధం ఉన్నదా అని సందేహం అడుగుతున్నారు పాస్టర్ గారు. లేదు లేదు లేదు,
దీన్ని కొంతమంది ఆ, అన్ని పుస్తకాలు ఉన్నాయి కాబట్టి అన్నిసార్లు కొట్టబడ్డాడు యేసయ్య అని అంటే వింతగా మాట్లాడేటువంటి ఇంకో మాటలు రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఈ ఇంటర్ప్రిటేషన్ అవసరం లేని ఇంటర్ప్రిటేషన్. 39 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి 39 సార్లు ప్రభు దెబ్బలు తిన్నాడనో, పుస్తకం ఉంది కాబట్టి ఎందుకు దెబ్బలు తినాలి? దేవుడే కదా గ్రంథం ఇచ్చాడు. యూదుల యొక్క ఆచార ప్రకారంగా, యూదుల మతాచార ప్రకారంగా ఒకటి తక్కువ 40 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు బెత్తంతో కొట్టి ఆ వ్యక్తి చేసిన నేరానికి ఆ వ్యక్తిని విడిచిపెట్టేవారు. సో యేసుక్రీస్తు ప్రభు ఏ నేరం చేయకపోయినా మానవుల యొక్క అందరి పాపం ఆయన భరించుటకు వచ్చాడు కనుక మనందరి దోషములు ఆయన శిలువ మీద భరించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన తిన్నాడు. సో అది పుస్తకాలకి దానికి లింక్ పెట్టకూడదు. చాలామంది ప్రతిదానికి లింక్ పెట్టేస్తుంటారు. దయచేసి అలా లింక్ పెట్టి మాట్లాడకూడదు. అది వాక్యానుసారం కాదు. కాబట్టి 39 పుస్తకాలు పాత నిబంధనలు ఉన్నాయి కాబట్టి యేసుప్రభువుకి 39 దెబ్బలు. అదేవిధంగా అపోజిట్ పౌలు కూడా తిన్నారు. మరి 39 దెబ్బలు యూదులు ఆయన కొట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన కూడా కొట్టారు. అంటే యేసుప్రభుని ప్రకటిస్తున్నందుకు ఆయన కూడా దెబ్బలు తిన్నారు. అంటే ఇప్పుడు అపోజిట్ పౌలు కూడా 39 పుస్తకాలు ఉన్నాయి కాబట్టి తిన్నాడనే. మరి 27 పుస్తకాలు కొత్త నిబంధనలు ఉన్నాయి కదా, వాటి కోసం అపోజిట్ పౌలుని కొట్టారా? లేదు. ఇది అనవసరమైనటువంటి అవసరం లేని పోలిక. అక్కడ కారణం లేనటువంటి పోలికలు చాలామంది పోల్చేస్తుంటారు. అన్నింటినీ పోల్చకండి. వాక్యం దేవుని యొక్క వాక్యమై ఉంది. మరి యూదుల యొక్క ఆచార ప్రకారం చేసేవారు. యేసు ప్రభు వారు యూదుల మధ్యలో నుండి ఆయన పుట్టి ఆయన మనందరి యొక్క రక్షకుడిగా వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క మతాచార ప్రకారంగా వాళ్ళు శిక్షించారు. తర్వాత రోమీలు యొక్క శిక్ష ప్రకారంగా సిలువ వేయబడడం జరిగింది. అన్నిటి మనందరి పాపంలో ఆయన భరించాడు. అక్కడ ప్రైజ్ ది లార్డ్. పాప శిక్షను భరించాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రిబ్కా గారి ఫ్యామిలీ ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. క్రిస్టియన్స్ అదేవిధంగా ఇతర మతస్థులు అబ్రహామునికి పుట్టిన వారేనా కాదా, మరి ఇద్దరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువేనా అని ప్రశ్న అడుగుతున్నారండి. పాత నిబంధనలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినట్టుగా యెహోవా దేవుడిని ఆరాధన చేశారు. యెహోవా నామంలో ప్రార్థన చేశారు. ఓకేనా? మోషే కాలంలో కూడా అలాగా మలాకీ గ్రంథం వరకు జరిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన క్రొత్త నిబంధన ద్వారా ఆ నామాన్ని మనకిచ్చాడు. ఆ నామం ద్వారానే తండ్రి దేవుని ఎదుకు వెళ్ళాలి. సో పరిశుద్ధ హోలీ గ్రంథం తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చింది వేరే గ్రంథం. ఇప్పుడు మీరు చెప్తున్న గ్రంథం ఎప్పుడు వచ్చిందంటే పరిశుద్ధ గ్రంథం ముగించిన తర్వాత సుమారు 500 సంవత్సరాల తర్వాత వచ్చింది. సో 500 తర్వాత వచ్చిన పుస్తకం ముఖ్యమా ముందా, లేకపోతే ముందున్న పుస్తకం మనం వెంబడించాలంటే ముందున్న పుస్తకాన్ని మనం తీసుకోవాలి. ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్న భక్తులని, కొత్త నిబంధనలో ఉన్న భక్తులను కూడా ఆయన హెచ్చరించడము, చెప్పడము, ఆయన ప్రవచించడం, అన్ని ప్రవచన లేఖలు నెరవేర్చబడ్డాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా వేరే నామంలో ప్రార్థన చేయమని చెప్పలా. ఓకే, యెహోవా దేవుడిగా పిలువబడిన పాత నిబంధనలు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామం ద్వారా తండ్రి దేవునికి ప్రార్థన చేయమన్నాడు. సో వారి గ్రంథంలో వేరే విధంగా ఉండొచ్చు. బైబిల్ తర్వాత వచ్చిన 500 years తర్వాత వచ్చిన గ్రంథంలో వారు వేరే విధంగా రాసుకుని ఉండొచ్చు. వాటిని మనం వెంబడించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో నిత్య జీవానికి, పరలోకం వెళ్ళడానికి, పాపక్షమాపణకు, శాపం నుండి విడుదలకు ఏం కావాలో అన్నీ కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. మళ్ళీ కొత్తగా ఇంకో గ్రంథంలోకి వెళ్ళి నేర్చుకునేది ఏం లేదు. ఎందుకంటే పాపం నుండి విడుదల కావాలి, దానికి సొల్యూషన్ చూపిస్తుంది. శాపం నుండి విడుదల కావాలి, సొల్యూషన్ బైబిల్ చెప్తుంది. నిత్య జీవం పొందాలి, సొల్యూషన్ బైబిల్లోనే చెప్తుంది. పరలోక రాజ్యం చేరాలి, దానికి పరిష్కారం బైబిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకో గ్రంథంలోకి వెళ్ళి మనం నేర్చుకుపోయేది ఏంటి? కాబట్టి మనిషికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. మానవాళికి ఏసే మార్గం, సత్యం, జీవం, వేరే మార్గం లేదమ్మా. ప్రార్థనలో ముందుకు సాగు. వాళ్ళ కోసం కూడా ప్రే చేయి, నీకోసం కూడా ప్రార్థన చేస్తానని చెప్పు. ఓకే, అందరూ ఒకటే అని మనం చెప్పడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. అయితే మానవులుగా అందరూ ప్రేమ కలిగి ప్రార్థన చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. భారతీయులందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల్లో అన్ని మతాల కొరకు ప్రార్థన చేయాలి. హైందువులైనా, ముస్లింలైనా, సిక్ వారైనా, జైనులైనా, మరి బౌద్ధులైనా అందరూ మానవులే కదా. మానవులను దేవుడు ఎంతో ప్రేమించాడుగా. యోహాను సువార్త 3:16 ప్రకారం గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటే భూమి మీద ఉన్న సకల ప్రజలను దేవుడు ప్రేమిస్తూ అందరికీ రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. కాబట్టి వారి కోసం కూడా ప్రే చేయి. మీ ఆత్మలు కూడా రక్షించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను జీసస్ అని చెప్పు. గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సహోదరి కుమారి గారు ఏలూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు మంచివారిని త్వరగా తీసుకుని వెళ్తాడా? ఇది ఎంతవరకు నిజం ఉంది? ఈ మాటలు మనం నమ్మవచ్చా అని సందేహం అడుగుతున్నారు పాస్టర్ గారు. దాన్ని అన్ని చోట్ల అప్లై చేయడం అవుదమ్మా. ప్రతి చోట ఇప్పుడు చెడ్డవారు కూడా పోతున్నారు అనేక చోట్ల. ఇప్పుడు టర్కీలో భూకంపం వచ్చి 45 సెకండ్స్ లేదా 1 మినిట్ అనుకోండి, భూకంపం రాగానే 50,000 మంది పోయారు. రాత్రికి రాత్రే భర్త లేని భార్యలు, భార్య లేని భర్తలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అనాథలైపోయారు. గొప్ప ఆస్తి కలిగిన వారు జీరోకి వచ్చేసారు. భవనాలు కోల్పోయారు. బ్రతికినన్నాళ్ళు అద్దుల మీద బతకొచ్చు, బోల్డ్ అద్దె వస్తుంది నాకు అని చెప్పి 30 బిల్డింగ్లు ఉన్నాయంట ఒక ఆయనకి 30 బిల్డింగ్లు. ఎంత వస్తుందో చూడండి. 30 బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అద్దెలు పంపిస్తున్నారు ఆయనకి. మహారాజులా బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ 30 బిల్డింగ్లు నేలమట్టం అయిపోయాయి. బ్రతికి బట్టగట్టాడు కానీ అది తినడానికి ఏమీ లేదు. ఎవరో రొట్టెలు ఇస్తే అవి తీసుకొని తింటున్నాడు. దరిద్రుని అయిపోయాను 40 నిమిషాల్లో. అంటే ఒక నిమిషంలో భూకంపానికి నేను దరిద్రుని అయిపోయాను. కాలరాత మారిపోయిందా? మనుషుల జీవితాలు ఇంత చిన్నపాటివా? మానవ జీవితం దీటి పొడగ వంటిదా? ఒక్క నిమిషంలో అంత తారుమారైపోయిందా? బంధువులు లేనిటువంటి వారుగా, అనాథలుగా, తల్లి లేని బిడ్డలుగా, తండ్రి లేని బిడ్డలుగా, కొందరు క్షతగాత్రులైతే అవయవాలు కోల్పోయిన వారుగా, ఆ తలకు గాయమైతే మెంటల్ వాళ్ళుగా ప్రవర్తిస్తుంటారు. అప్పుడు దాకా బాగా మాట్లాడేవాడు, చదువుకున్న వ్యక్తి. ఏంటి లోకంలో మానవ జీవితం? అందుకే దేవుడు అంటాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. రేపటి దినం గురించి మీరు అతిశయపడొద్దు. మీరు ఈ లోకంలో యాత్రికులు, పరదేశులు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మనుషులందరూ కూడా మర్చిపోతున్నారు. ఏంటంటే ఈ లోక బిజీలో పడి ధన సంపాదించడం తప్పు కాదు. 6 రోజులు కష్టపడమని దేవుడే చెప్పాడు. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున విశ్రాంతి తీసుకోమన్నాడు. అంటే బాడీకి రెస్ట్ ఉండాలి. కొంతమంది రెస్ట్లెస్గా పనిచేస్తామంటారు. నాకు తెలిసిన ఒక అతను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకునేవాడు కదా, ఆదివారం కూడా పనిచేసేవాడు. మంచివాడు, ఏ అలవాటు లేదు ఆయనకి. భార్య బిడ్డలను మంచిగా చూసుకుంటాడు. కానీ ఉద్యోగంలో 4 ఉద్యోగాలు చేస్తాడు. అంటే తాను చేస్తున్న పనే కాకుండా 4 రకాల విషయాల్లో అతను సంపాదన కొరకు చాలా ఆతురపడి చేస్తూ ఉండేవాడు. అంత శ్రద్ధ భక్తితో తన ఉద్యోగాలు చేస్తూ డబ్బు బాగా సంపాదించాడు. ఎక్కడ రెస్ట్ లేకుండా రెస్ట్లెస్గా చేసేవాడు. రాత్రి 12కో ఏమో ఇంటికి వచ్చేవాడు. సరిగ్గా నిద్ర ఉండేది కాదు. మళ్ళీ తెల్లారి 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు. ప్రార్థన కోసం కాదు, పని, డబ్బు సంపాదించాలి. 4 రకాల పనులు బాగానే సంపాదించాడు. కానీ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మానవ దేహానికి దేవుడు ఒక టైం పెట్టాడు. ఇప్పుడు మరి కారు కానీ వెహికల్ కానీ ఇంత దూరం ప్రయాణం చేశాక ఆగాలని ఉంటుంది. దానికి రెస్ట్ ఉండాలి, కూలింగ్ సిస్టమ్ ఉండాలి. అది ఎంత దూరం ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎంత దూరం అది వెళ్ళాలో దాని యొక్క కెపాసిటీ దాని మీద రాసి పెడతారు. అలాగే బాడీని దేవుడు చేసినప్పుడు మానవ దేహానికి దేవుడు ఒక కెపాసిటీ పెట్టాడు. 6 రోజులే కష్టపడుతుంది ఈ బాడీ. 7వ రోజున రెస్ట్ ఇవ్వాలి దానికి. అందుకే వారం అనేది ప్రపంచం అంతా ఇప్పుడు క్యాలెండర్లో నెలకి 4 వారాలు అనేది బైబిల్ చెప్పిందే. దేవుడైన ప్రభు చెప్పినదే ప్రపంచం అంతా పాటిస్తుంది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అని. అసలు వీక్ 7 డేస్ అని ఎవరు చెప్పారు? ఏ గ్రంథంలో ఉంది? పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ వారానికి 7 రోజులు ఎందుకు రావాలి? 3 రోజులు రావచ్చుగా, 8 రోజులు రావచ్చుగా. సో గాడ్ ఈజ్ ద వన్ హూ పుట్ ద డేట్స్. ఆ యొక్క దాన్ని బట్టి అంటే 6 దినాల్లో దేవుడు సృష్టిని ముగించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సిస్టమే ఫాలో అవుతుంది ప్రపంచం అంతా. నమ్మినా నమ్మకపోయినా, నమ్మని వారు కూడా వారానికి 7 రోజులు అంటున్నారు, 8 రోజులు అంటలేదు. సో వన్ డే వీ మస్ట్ టేక్ రెస్ట్. ద బాడీ నీడ్స్ రెస్ట్, యువర్ హార్ట్ నీడ్ రెస్ట్, లివర్ నీడ్స్ రెస్ట్, కిడ్నీస్ నీడ్ రెస్ట్. మన కిడ్నీలకి, లివర్కి, అవయవాలకు దేవుడు కలుగు చేసిన ఈ యొక్క బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి ఒక రెస్ట్ అనేది కావాలంట. ఆ రోజు కూడా నేను కష్టపడతానంటే దాని ఆయుష్ను మనం కట్ చేస్తున్న వాళ్ళు అవుతున్నాం. అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? 7th డే అడ్వెంటిస్టులు ఉంటారు. వాళ్ళు పాత నిబంధనను పాటిస్తుంటారు, మనం పాటించనక్కర్లేదు. వాళ్ళు శనివారమే ఆరాధన అంటారు, ఆదివారం చేయరు. కానీ బైబిల్లో పాత నిబంధన చెప్పినట్టుగా శనివారం రోజున ఏ పనికి వెళ్ళరు.
లైట్ వేస్తే ఆఫ్ చేయరు, ఆఫ్ చేస్తే ఆన్ చేయరు. శుక్రవారం రోజున లిఫ్ట్ కూడా ఎక్కరు వాళ్ళు. అంటే శుక్రవారం నుండి శనివారం సాయంత్రం వరకు, శుక్రవారం సాయంత్రం 6 నుండి శనివారం సాయంత్రం 6 వరకు. అలాగే బైబిల్లో మొదట్లో దేవుడు ఆదాముకు చెప్పినటువంటి ఏవైతే తినమన్నాడో వాటిని ఎక్కువగా, వెజిటేబుల్స్ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో 90-100 ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అంతే 7th డే వాళ్ళ ఫుడ్ కూడా పాటించవచ్చా అని చెప్పి అంటే 7th డే వాళ్ళ ఫుడ్ కాదు, బైబిల్ చెప్పిన ఫుడ్డే. బైబిల్లో ఉన్నదాన్ని వాళ్ళు తీసుకున్నారు. మనం 7th డే మారనక్కర్లా. మనం ఆదివారం ప్రార్థనలో ఉందాం, ఆదివారం రెస్ట్ తీసుకుందాం, ఆదివారం కూడా పరుగులు తీయొద్దు. దేహానికి రెస్ట్ అవసరం అన్నాడు కాబట్టి రెస్ట్ ఇవ్వండి. చాలామంది 7 రోజులు రెస్ట్ ఇచ్చి ఒక్కరోజు పని చేస్తారు, అది రివర్స్ అనమాట. వాడు 7 రోజులు ఏ పని చేయరు, ఒకరోజు పని చేసి 7 రోజులు రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ జబ్బులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మీరు జపాన్లో ఉన్నారు. జపాన్లో చాలామంది యాక్టివ్గా పనిచేస్తూనే ఉంటారు. స్త్రీలు పురుషులు అందరూ పనిచేస్తుంటారు. మీకు తెలుసు, ఎక్కువగా జపాన్లో ఎక్కువ వృద్ధులు ఎక్కువ అని చెప్పున్నారు. వృద్ధాప్యం అంటే వాళ్ళు పోలేదు కాబట్టి ఉన్నారు. 100 ఏళ్ళు దాటినా కూడా వృద్ధుల సంఖ్య ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే జపాన్లో ఉన్నారు. ఎందుకని 100 ఏళ్ళు దాటిన వాళ్ళు జపాన్లో ఎందుకున్నారంటే వాళ్ళు తినేటప్పుడు 60% 80% తింటారంట. మనం కడుపు నిండా తినడం అనే మాట వాళ్ళు తీసుకోరు. మనకి ఇక్కడ కడుపు నిండా తినడం, బిర్రుగా తినడం అని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ అక్కడ ఆ మాట వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు సీ ఫుడ్ తీసుకున్నా, నాన్ వెజిటేరియన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దే టేక్ ఎంత అవసరం అంత తీసుకుంటారట అని విన్నాం సర్వేలో కూడా. సో 60% 80% తిని మిగిలిన 25% గ్యాప్ ఉంచుతున్నారు. యాక్టివ్గా ఉంటున్నారు. నడకలో పనుల్లో చాలా యాక్టివ్గా ఉండడం బట్టి ఆటోమేటిక్గా దేవుడిచ్చిన ఆయుష్ను వాళ్ళు పెంచుకుంటున్నారు. సో ఇక్కడ దేవుడు మంచి వాళ్ళని తీసుకుంటున్నాడు, చెడ్డవాళ్ళు వదిలేస్తున్నాడు అనేది మాట రావద్దు. కానీ ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఆయుష్ని వాడుకుందాం. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ కల్పన గారు విజయవాడ నుంచి అడుగుతున్నారండి. యేసయ్య పునరుత్థానుడైనప్పుడు మరియా ఆయన్ను గుర్తుపట్టలేదు కదా, అలాగే మహిమ దేహంతో ఉన్నప్పుడు మనం కూడా ఇతరులను గుర్తుపట్టలేమా అని ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మ, గుర్తుపట్టలేనట్టుగా ఉదయకాలం 4 గంటలకు అక్కడికి వెళ్ళింది. ప్రభు ఆమెను టెస్ట్ చేయాలనుకున్నాడు. ఓకే, గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఏంటంటే మహిమ దేహంతో ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేదా? అది కాదు అక్కడ విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక తోటమాలిలాగా ఆమె కనబడ్డారు. ఆమె ఏడుస్తూ అక్కడ ఉంది. ప్రభు లేస్తాడో లేవడో అనే ఒక డౌట్ కూడా వాళ్ళకుంది. లేస్తా అన్నాడు కానీ లేస్తాడో లేవడో అని. ఆ చీకట్లో నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ చీకట్లో ఉన్నప్పుడు సరిగా కనబడినప్పుడు ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, గుర్తుపట్టకపోవచ్చు. మహిమతో దేవుడు కనబడ్డాడు అనేది లేదు కదా. మహిమతో కనిపిస్తే కళ్ళు పోతాయి, కళ్ళు చూడలేవు. మహిమతో కనబడలా. పునరుద్ధాన దేహంతో ఉన్నాడు. మహిమ దేహం అని రాలేదు కానీ పునరుద్ధాన దేహం. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన గాయాలు కనిపిస్తున్నాయి. అందుకే కదా తోమా, నీ వేలు తీసుకొచ్చి నా చేతి వేలులో ఉన్న గాయంలో వేలు పెట్టి చూడు, నా పక్కట బల్లెంతో పొడిచారు కదా అక్కడ వేలు పెట్టి చూడమన్నాడు. ఈ పునరుద్ధాన దేహము గోడల డోర్లన్నీ వేస్తున్నా కూడా ఆ గదిలోకి వెళ్ళిపోగలదు. అది పునరుద్ధాన దేహం యొక్క స్పెషాలిటీ. మహిమతో కనిపిస్తే అందరి కళ్ళు పోయి ఉండేవి. మనం వెల్డింగ్ చేస్తున్న మహిమే చూడలేంగా. వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వెల్డింగ్ రాడ్ యొక్క వెళ్తురే మనం తట్టుకోలేము మన కళ్ళు. అందుకే గ్లాస్ పెట్టుకొని చేస్తుంటాడు వెల్డింగ్. దేవుని మహిమను చూసి ఎవరు బతకగలం చెప్పండి? కాబట్టి మహిమ దేహం కాదు, పునరుద్ధాన దేహము. ఆ చీకట్లో కనబడలేదు కాబట్టి ప్రభు మాట్లాడుతుండగా ఆ మాటలు గుర్తుపెట్టింది ఆవిడ. అప్పుడు రబ్బూని అని పిలిచింది. తర్వాత యేసయ్య తన శిష్యులతో కూడా కనబడ్డాడు. 500 మందితో కనిపించాడు 40 రోజుల్లో. 500 మధ్యలో ప్రభు కనబడ్డాడు. 11 మార్లు కనిపించాడు. ఆ తర్వాత ప్రభు ఆరోహణుడై వెళ్ళాడు. ఓకేమా. ఆ తర్వాత మేఘాలు ఆయన కమ్ముకున్నాయి. ఆ తర్వాత మేఘాల్లోకి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యం చేరుకున్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు మహిమతో రాబోతున్నాడు. రాబోయేటప్పుడు మాత్రం మహిమతో రాబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సమేల్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రకటన 6:11లోను 7:4వ వచనంలోను అదేవిధంగా 7, 9, 10 వచనాలలో ప్రజల సంఖ్యను ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రకటన గ్రంథం 6:11లో 7:4లో 7:9-10లో ప్రజల సంఖ్యను ఎందుకు ప్రస్తావించారు? ఎస్, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలని దేవుడు ఆశపడ్డాడు. అందరూ అంతటా మారు మనసు పొంది మారు మనసు పొందనోడిని మరి ఎలా తీసుకుంటాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశపడ్డాడు. మరి ఎవరు లెక్క తీసుకుంటాడు దేవుడు? మారు మనసు పొందిన వాళ్ళు, దేవుని మాటకు లోబడిన వాళ్ళని లెక్క తీస్తాడు. అందరు రక్షించబడాలనే ప్రభు రక్తం కార్చాడు. కానీ మాయరోగం వచ్చి చాలామంది మారట్లేదు కదా. దేవుని మాటకు వినరు, దేవుని వాక్యానికి లోబడరు, మనసు మార్చుకోరు, మా బతుకు మేమే బతుకుతాం, మేము అడ్డగోలుగా జీవిస్తాం వాడిని ఎలా తీసుకెళ్తాడు పరలోక రాజ్యం? అంటే దేవుడు ప్రేమమయుడు కదా, అందరిని తీసుకెళ్ళొచ్చు కదా. మరి నువ్వు ఎంతో కొంత ప్రేమ, నీకులో కూడా ప్రేమ ఉంది కదా. వీధిలో ఉన్న బైరేగులందరిని ఇంట్లో తీసుకొస్తావు, నువ్వు తీసుకురా. ఊర్లో తిరిగే సన్నాసులందరిని ఇంట్లో తీసుకొస్తావా? తీసుకురావుగా. ఎవరిని తీసుకొస్తావు? నీకు పరిచయం ఉండి యథార్థవంతులు, ఎంతో కొంత నమ్మకస్తులు అని తెలిస్తే వాడిని రాణిస్తావు. మరి దేవుడు పరిశుద్ధుడు. భూమి మీద ఉన్న పాప బతుకులు బతుకుతున్న వాళ్ళు పాపాలు ఒప్పుకోరు, పాపం క్షమించమని అడగరు. పందిలాగా పాప బురదలో తిరుగుతూ ఉంటాడు, దొరులుతూ ఉంటాడు. వీడిని తీసుకెళ్ళిపోవాలి పరలోక రాజ్యం. మరి అలాంటి వారిని కడుక్కోవడానికి దేవుడు రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మీ బంధువులు ఉన్నారు నాన్న, మొన్న కూడా చెప్పాను. ఓకే, మీ బంధువులు అందరూ మీ ఇంటికి రావాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు, గృహప్రవేశం. నీ బంధువులందరూ, స్నేహితులందరూ రావాలని కోరావు. వస్తున్న దారిలో బురద ఉంది. మోకాళ్ళతో బురదలో దిగి వచ్చారు అందరూ. చేతులు కాళ్ళు అంతా బురద అయిపోయింది. బురద పిల్లలు అలా పడుతున్నాయి కళ్ళ నుండి. బురద నీరు కూడా కారుతుంది ఆ ప్యాంట్లో, షర్ట్లో నుండి. నీ గృహప్రవేశం రమ్మంటావా? చెప్పు, రండి సోదరులారా, రండి, వెల్కమ్ అని లోపలికి తీసుకుంటావా? లేదు. నీ బంధువే, మీ తమ్ముడై ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ రక్త సంబంధం ఉండొచ్చు, తీసుకుంటావా? అదే టైంలో నీకు దూర బంధువు, అసలు నీకు సంబంధం లేని ఒక స్నేహితుడు, ఆ స్నేహితుడి ఒక ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ బ్రదర్ అని వచ్చాడు, కానీ కాళ్ళు చేతులు అన్ని శుభ్రం కడుక్కున్నాడు. రాణిస్తావా లేదా? రాణిస్తావు. నీ ఫ్రెండ్ ఎందుకు రానివ్వలేదు? నీ రక్త సంబంధం, దగ్గర రక్త సంబంధం ఎందుకు రానివ్వలేదు? కడుక్కోపోవాలి. ఏంటి, నువ్వు కట్టుకున్న భూమి మీద ఉన్న మట్టి ఇంట్లోకే, నువ్వు కట్టుకున్న చిన్న స్లాబ్ హౌస్కే కడుక్కున్నోడు రావాలా? దేవుడు కట్టిన పరలోక రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యం, ఆ రాజ్యంలోకి ఏమో కడుక్కోకుండా ఎవడు పడతాడు వెళ్ళిపోవచ్చా? ఎక్కడుంది న్యాయం? నీ ఇంట్లోకే, భూమి మీద ఉన్న పాపివైన నువ్వే నీ ఇంట్లో శుభ్రంగా ఉండని రాణిస్తున్నావు. మరి పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధం మనం ఏమాత్రం పోల్చుకోగలం? అంత పరిశుద్ధ పరలోక రాజ్యంలోకి పాపాలు తెలిపోతారా? అందుకే మారు మనసు పొంది మనసు మార్చుకొని దేవుని వాక్యానికి లోబడిన వారిని రానిచ్చాడు. వచ్చిన వాళ్ళు లెక్క చెప్పాడు. ఇక్కడ అందరినీ రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కార్డులు అందరికీ ఇచ్చావు. వచ్చి కానుకలు ఇచ్చిన వాళ్ళన్నీ పక్కన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడ పెళ్లి జరుగుతుంటే పక్కన ఒక పేపర్ పట్టుకొని రాస్తుంటావుగా చదివింపులు. వచ్చి తిన్నోళ్ళు అందరి పేర్లు రాసుకుంటావా, ఇచ్చిన వాళ్ళ పేర్లు రాస్తావు? చెప్పండి, నాకు చెప్పండి. మీరు పెళ్ళిళ్ళు అవ్వలేదా? మీ ఇళ్లలో పెళ్ళిళ్ళకి మీ బంధుమిత్రులు రాలేదా? పక్కన చదివించిన వాళ్ళ పేర్లు రాశారా? లేకపోతే వచ్చి తినేసిన వాళ్ళు అందరూ తిని వెళ్ళిన ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నారా? నిజం చెప్పండి. చదివించిన వాళ్ళ పేర్లు మాత్రమే రాశారండి. ఏం చదివించడం? 10వ తరగతి, 5వ తరగతి కట్నాలు అక్కడ బాగానే వెళుతుంది బల్బు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో, బాగా ఇచ్చినోడికేమో రెడ్ ఇంక్, తక్కువ ఇచ్చినోడికేమో, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళి, వాళ్ళ ఇంట్లో పెళ్ళి వచ్చింది అనుకోండి, మీరు ఎతుకుతారు మీ చదివిన పుస్తకంలో ఏముంది. వాడు ఏమి ఇచ్చాడు? మన ఇంట్లో ఒక శుభకార్యం చేయడు, ప్లేట్ ఇచ్చాడు, ఆడు కూడా ప్లేట్ ఇవ్వండి. స్టీల్ ప్లేట్ ఇచ్చాడు, ఆడు కూడా స్టీల్ ప్లేట్ ఇవ్వండి. వెండి ప్లేట్ ఇచ్చాడు, వెండి ప్లేట్ ఇవ్వండి. బంగారం ఏదో వస్తువు ఇచ్చాడు, మనం కూడా బంగారం తిద్దామని. అంటే మనము అనేక మంది వచ్చి భోంచేసిన మన పిలుపు పిలిచి, ఎవరు వచ్చి జాగ్రత్త చదివింపులు చేసి వాళ్ళ పేర్లు మీరు రాసుకున్నారు. మరి దేవుడు అందరినీ పిలిచాడు, సువార్త ద్వారా రక్షణలోకి రమ్మని పిలుస్తున్నాడు. కానీ దేవుని మాటకు లోబడినవాడు, ఇక్కడ కానుక ఇవ్వు, నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నీ మనసునివ్వు, అటు వాడిని తప్పనిసరిగా దేవుడు మర్చిపోడు.
వారిని పరలోక రాజ్యం చేర్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. Thank you, Pastor Garu. Sister Sonia from Mumbai asking a question like, people were using some words like, oh my God, thank God, oh Jesus and holy and etc. Can we use these words as a Christians? One of the 10 commandments from Bible tells us not to use God's name in vain. Does saying these words using God's name in vain? గాడ్కి ఒక నేమ్ ఇవ్వబడింది. యెహోవా నామాన్ని పాత నిబంధనలో వ్యర్థంగా వాడకూడదు. ఓకే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. సో వ్యర్థంగా ఉచ్చరించడం, డు నాట్ యూజ్ హిస్ నేమ్ బికాస్ ఇస్ అ హోలీ నేమ్. డోంట్ యూజ్ ఇట్ ఇన్ వెయిన్. వ్యర్థముగా ఉచ్చరించరాదు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారి పేరు ఉదాహరణకి సమేల్ గారు అనుకోండి. సమేలు ఇట్రా, సమేలు నేను చెప్పినట్టుగా వెళ్ళి పిజ్జా పట్టరాపో అని అంటారా? మీ ఫ్రెండ్తో మా నాన్న సమేల్ని అడుగు ఇస్తాడు అని అంటారా? మీ నాన్నగారు మీకు గౌరవం ఉంది కదా, నాన్న అని పిలుస్తారు. సమేల్ అన్నప్పుడు ఎప్పుడు మీ ఫాదర్ నేమ్ అన్నప్పుడు అప్లికేషన్ నింపేటప్పుడు పెడతారు. ఎవరైనా పెద్దలు అడిగితే మీ నాన్నగారి పేరు ఏంటంటే అప్పుడు అవసరమైనప్పుడు చెప్తారు తప్ప భౌతికంగా మన తండ్రి పేరే మనం అవమానపరచం కదా, ఎలా పడితే ఎడాపెడా వాడంగా. అప్పుడు సృష్టికర్త అనే దేవుని నామాన్ని ఎంత గౌరవించాలి మనం, ఆయన నామానికి ఎంత ఘనతనివ్వాలి మనం. నీ నామం పరిశుద్ధపరచబడిన కాకంటే మనం పరిశుద్ధంగా పవిత్రమైనటువంటి మార్గంలో మనం జీవించాలి. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన నామం మన వల్ల అపవిత్రం అవ్వద్దు. దానికి బాబు అయితే ఓ మై గాడ్ అనే మాట అందరి నోటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ మధ్య దేవుడు లేడు దెయ్యం లేదని చెప్పిన ఒక ఆయన నాస్తికుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. పెద్ద మీటింగ్లో నాస్తికులు అందరూ వచ్చారు. దేవుడు లేడు దెయ్యం లేదని నాస్తికులు, వీళ్ళందరికీ లీడర్ ఆయన. ఆయన మైక్లో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక పెద్ద ప్రమాదం పెళ్ళుమని ఇరిగి స్టేజ్ ఒక పక్కన పడిపోయింది. ఓ మై గాడ్ అని అరిచాడు ఈయన. గాడే లేడనేవాడు ఓ మై గాడ్ అని అరుస్తున్నాడు. ఆ పడిపోయిన దాని శబ్దం కన్నా కూర్చున్న నాస్తికుల యొక్క శబ్దం ఎక్కువైపోయింది. ఒరే నువ్వు దేవుడు లేవంటావు, ఓ మై గాడ్ అని అర్థమేంట్రా అని చెప్పి అందరూ కేకలు వేశారు. అప్పుడు అర్థమైపోయింది. అడిగారు, ఓ మై గాడ్ అని అసలు దేవుడు లేడంటావు కదా, ఇప్పుడేం ప్రమాదం ఓ మై గాడ్ అంటే, అది తప్పదురా బాయ్, దేవుడు అనేవాడు లేకుండా ఇది ఎట్లా వచ్చింది. అప్పుడు ఒప్పుకున్నాడట. అలాగే తమిళనాడులో ఒక పెద్ద ఆయన నాస్తికత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే బాగా కులం పేరుతో అణిచేస్తున్నారు మన తమిళులందరినీ. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ కులాలకు విరోధంగా తిరగాలంటే, ఈ మతాలకు విరోధంగా తిరగాలని చెప్పి ఆయన దేవుడి పక్షంగా ఎంత కొంత భయం ఉన్నప్పటికీ, దేవుడు లేదురా బాయ్, అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను కులం పేరుతో అణిచేస్తున్నాను మిమ్మల్ని, మనల్ని ద్రావిడులం కదా మనం, మళ్ళీ అరిచేస్తారు, వీళ్ళ దగ్గరికి అసలు వెళ్ళొద్దని చెప్పి ఒక పెద్ద విప్లవాన్ని లేపాడు ఆయన. నాస్తిక విప్లవంగా మారిపోయింది అది. ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు బోరుమని వర్షం పడింది. కడవలే ఇన్నికిదా మழை పెయినమా అని చెప్పానంట. దేవుడా ఇంత శుభమాని మీటింగ్ పెట్టుకుంటే ఈ మీటింగ్లో ఎంత పెద్ద వర్షం కురిసింది ఏంటయ్యా అన్నాడట. అప్పుడు ఆయన పక్కన అన్న கடவுள் இல்லைன்னு சொன்னாங்க, దేవుడే లేడని చెప్పారు కదా, ఎప్పుడు కడవలే అని சொல்ற, ఏ విధంగా దేవుడా అని చెప్పి అంటున్నాడు. రే ఆయన లేకుండా ఏముందిరా, అంతా ఆయన వల్ల కలిగింది అన్నట్టు. సో బయటికి దేవుడు లేడని చెప్పినా వీడికి సడన్గా పెద్ద బాంబు శబ్దం వినపడి ఓ మై గాడ్ అంటాడు, ఉలిక్కి పడతాడు. ఏంటంటే ఊతపదం అంటాడు. ఊతపదం కాదు అది, గాడ్ ఉండబట్టే నువ్వు ఉన్నావు భూమి మీద. సో దేవుని నామాన్ని అవమానంగా మాత్రం వాడద్దు. జీసస్ అని ఎక్కడ పడితే అక్కడ అవసరం లేకుండా ఈ సినిమా వాళ్ళు జీసస్ వేషం వేసుకున్నట్టు నటిస్తూ యేసుప్రభు వారు అవమానం కలిగే విధంగా మాట్లాడడం లెక్కలోకి వస్తాయి. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్నారంటే వర్కర్స్ ఎంత జాగ్రత్తగా నీట్గా ఒళ్ళ దగ్గర పెట్టుకొని టకటక చేస్తుంటారు పని. అబ్బా ఎంత మంచిగా చేస్తున్నారు అనుకుంటాం. సీసీ కెమెరా పక్కకు జరిగినట్టే కోతేశాలన్నీ వస్తాయి. టిక్ టాక్ అంతా పని చేస్తుంటుంది అక్కడ. మళ్ళీ కెమెరా ఎదురుగా రాగానే ఎంతో డీసెంట్గా పనిచేస్తుంటారు. కానీ యేసయ్య కెమెరా
సృష్టికర్త దేవుని కెమెరా 24/7 అది రైట్ రౌండ్ ప్రపంచం అంతా రికార్డ్ అవుతూనే ఉంది. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అని చెప్పి ప్రార్థనలో యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి అని అన్నారు అనుకుంటే వ్యర్థంగా వాడుతున్నారు బ్రదర్, వాళ్ళకి శిక్ష వచ్చేస్తుంది. వీడు ఓవర్ యాక్షన్ అనమాట. 3 మచ్చి 4 మచ్చిలు, వీడు ఒక 10th మచ్చి. ఏంటంటే యేసుక్రీస్తు నామములు అడగకపోతే ఏ నామలు అడగాలి మనం? ఆ నామలు అడగమని ప్రభువే చెప్పాడు. యోహాను 14:14 మీరు నా నామలు ఏదైనా మీకు ఇస్తాన్నాడు. తండ్రి మనకి ఇచ్చినటువంటి అధికారం అది. దాన్ని అవసరతకు ప్రార్థనలో మీరు వాడండి. విశ్వాసంలో ప్రార్థించండి. దెయ్యాలను వెలగొట్టడానికి వాడండి. నా నామలో దెయ్యములను వెలగొట్టమన్నాడు మార్క్స్ వార్త 16:17. సో వ్యర్థంగా వాడొద్దు, అవసరతను బట్టి వాడచ్చు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.